ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం రేగిడి ఎస్టీ కాలనీలో కూటమి నేతల చిత్రపటాలకు గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. గ్రామస్తులు చిరకాల వాంఛ రోడ్లు డ్రైనేజీలు నెరవేర్చిన సందర్భంగా ఈ పాలాభిషేకం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. 2024లో ఎమ్మెల్యే కోండ్రు మురళి ప్రచారానికి వెళ్లినప్పుడు కాలనీ వాసులు సమస్యలను విన్నవించుకున్నారు. గెలిచిన వెంటనే సమస్యలను తీరుస్తానని మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకున్న సందర్భంగా గ్రామానికి ₹1 కోటి వెచ్చించి తారు రోడ్డు డ్రైనేజీలు సీసీ రోడ్లు నిర్మించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మాకు గత 40 సంవత్సరాలు బట్టి రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండి ఎవరు వచ్చినా జారిపడిపోయి ఒకవేళ ప్రెగ్నెన్సీ లేడీస్ని కూడా ఇక్కడ నుండి మోసుకొని వెళ్ళి అంబులెన్స్కి ఎక్కించే రోజులు ఉండేవి. వాహనాలు కూడా ఇక్కడ వరకు వచ్చేవి కాదు. ఇదే గత 20-30 సంవత్సరాలు మాకు తెలిసిన కాంచి కూడా ప్రభుత్వాలకు చెప్తూనే ఉన్నాం. గత ప్రసారం కోసం మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన కొండ్రు మురళీమోహన్ రావు ప్రచారం నిమిత్తం వచ్చారు. వచ్చినప్పుడు మా గోడు విన్నవించుకొని మాకు ఈ యొక్క సమస్య తీరిస్తే మేము మిమ్మల్ని మెజారిటీతో గెలిపిస్తామన్నాం. మా మాట ప్రకారం మేము గెలిపించాం. ఆయన మాట ప్రకారం కూడా వెంటనే స్పందించి తక్షణమే మాకు శాంక్షన్ చేసి దగ్గరుండి మా ఊరి నాయకులు మా హైకోర్టు అడ్వకేటు మావిడ ఆనందనాయుడు గారితో సంప్రదింపులు జరిగి ఆయన ప్రోత్సాహంతో చాలా స్పీడ్గా ఈ వర్క్ చేసి మా యొక్క చిరకాల కోరికను కూడా నెరవేర్చారు. నెరవేర్చిన ఆ కృతజ్ఞత భావంతో ఈవేళ మేము పాలాభిషేకం కూటమి ప్రభుత్వ నాయకులకు పాలాభిషేకం ఏర్పాటు చేశాం. రేగిడి గ్రామం ఎస్టీ కాలనీ ఎలక్షన్ ముందు గౌరవనీయులు కొండ్రు మురళీమోహన్ రావు గారు ప్రచారంకి వచ్చినటువంటి సందర్భంలో మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. ఆయన యుద్ధ ప్రాతిపదికన ఈ గిరిజన ప్రాంత కాలనీ అభివృద్ధికి సరైనటువంటి రోడ్లు డ్రైనేజీలు బట్టి పక్కన ఉన్నటువంటి వాళ్ళు తర్వాత మాకు రేగిడి ఆముదాలవలస మండలం జంక్షన్ నుండి ఇక్కడ రేగిడి గ్రామం వరకు కూడా మరి ₹1 కోటి గ్రాంటు మరి కూటమి ప్రభుత్వం తరపున రిలీజ్ చేసి మా రేగిడి గ్రామ అభివృద్ధికి మరి ఎంతో కృషి చేశారు. దానికి మరి మేమందరము కూడా అభినందిస్తూ ఈరోజు పాలాభిషేకము క్షీరాభిషేకము మరియు వారికి చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా మేము దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరియు కొండ్రు మురళీమోహన్ రావు గారికి మేము హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క గ్రామ ప్రాంత అభివృద్ధికి ఎంతో అనుకున్న మాట ప్రకారంగా మరి యొక్క సరైనటువంటి రోడ్లు వేసి మా గ్రామానికి మరి రుణం తెచ్చారు. వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరపున మరి ధన్యవాదాలు